అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్వి ఎన్ఏజిఏ పిఆర్ఏ ఎస్హెచ్ఏ. సకలాభీష్ట ప్రదాయని సుందరకాండము సరళ సుందర వచనము. రచన భాషా ప్రవీణ శ్రీ రామరక్షా స్తోత్ర ప్రచారకులు బ్రహ్మశ్రీ పురాణ పండ శ్రీచిత్ర గారు, రోహిణి పబ్లికేషన్స్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. ఆపదామాపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. 14వ సర్గ. హనుమంతుడు అశోకవనంలోకి బయలుదేరడం. వెంటనే అతను అక్కడి నుంచి మెరుపులాగా ప్రాకారం దాటి బయటికి వచ్చాడు. అప్పుడు అతనిలా అనుకున్నాడు, రామునకు ఆనందం కలిగించడానికి లంకంతా వెతికాను. ఎక్కడ వెతికినా నాకు సీతమ్మ కనబడింది కాదు. ఘృతరాజైన సంపాతి అదిగో సీత రావణుని ఇంట్లో ఉంది అని చెప్పాడు, కానీ లేదు. వైదేహి, మైథిలి, జనకాత్మజ అని ఇలాగ ప్రఖ్యాతి పొందిన సీతమ్మ మతి చెడి రావణుని పొంది ఉంటుందా? చిచి, ఇటువంటి ఊహ రాకూడదు. రాముని బాణాలు వచ్చి చంపుతాయేమో అన్న భయంతో రావణుడు అతివడిగా రావడంలో సీతమ్మ కింద పడిపోయి ఉంటుందేమో. ఆకాశాన రావణుడు తీసుకుపోయేటప్పుడు సముద్రం చూసి గుండె జారి సీతమ్మ చనిపోయిందేమో. రావణుని ఊరు వేగంతోనూ వాని చేతులతో నలిగిపోయి సీతమ్మ బలవంతాన ప్రాణాలు విడిచిందేమో. రావణుడు సముద్రం మీద ఎగిరి వెళ్ళేటప్పుడు గింజుకోవడంలో ఆమె జారి సముద్రంలో పడిపోయిందేమో. ఎన్ని విధాల చూసినా తనని అంగీకరించలేదని ఏకాకి అయి ఉన్న సీతమ్మను రావణుడు తినేశాడేమో. శ్రీరాముణ్ణి ధ్యానిస్తూనూ లక్ష్మణుణ్ణి స్మరిస్తూనూ అయోధ్యను తలుచుకుంటూనూ ఆమె ప్రాణం విడిచిపెట్టేసిందేమో. లేకపోతే ఆమెని పంజరంలో పెట్టి చిలకని లాలించేటట్టు రావణుడు లాలిస్తున్నాడేమో. ఎటు చూసినా సీతమ్మ రావణుని వశపడదు. ఏమైనా నేను రామునకు ఏమిటి చెప్పడం? చెబితే ఒక చిక్కు, చెప్పకపోతే ఒక చిక్కును. విషమంగా ఉందే. ఇప్పుడు నేనేమిటి చెయ్యడం? నేను సీతమ్మను చూడకుండా కిష్కిందకు వెడితే నా పౌరుషం కాల్చనా? నేను సముద్రం దాటడము, లంకలో ప్రవేశించడము, రాక్షసులను చూడడము ఇదంతా బూడిదలో పోసిన పన్నీరైపోతుంది. నేను ఇలాగ వ్యర్థున్నై కిష్కిందకు వెడితే నన్ను వానరులు ఏమంటారు? వానర ప్రభు ఏం చేస్తాడు? రామలక్ష్మణులు ఏమంటారు? నాకు సీతమ్మ కనబడలేదంటే రాముడు వెంటనే ప్రాణాలు విడిచిపెడతాడు. ఆ మాట చాలా పరుషమైనది. ఆ దుర్వాక్యం వింటే రాముడిక క్షణమైన భూమిపైన ఉండడు. రాముడలా అయితే అనురక్తకుడైన లక్ష్మణుడు కూడా ప్రాణాలు విడిచిపెట్టేస్తాడు. ఇంతేకాదు, ఈ సంగతి వింటే భరతుడు, అతన్ని చూసి శత్రుఘ్నుడు కూడా నిమిషంలో చనిపోతారు. కొడుకులందరూ చచ్చిపోయారంటే వారి మీదే ప్రాణాలు పెట్టుకుని ఉన్న తల్లులు కూడా ప్రాణాలు విడిచిపెట్టేస్తారు. ఇటు రాముడలా అయిపోతే సుగ్రీవుడును ప్రాణాలు విడిచిపెట్టేస్తాడు. అతని వెనుకనే రుమ చనిపోతుంది. వాలి కోసమే దుఃఖిస్తున్న తార సుగ్రీవుడు కూడా చనిపోతే ఒక్క క్షణమైనా బ్రతికి ఉండదు. అందుచేత నేను కిష్కిందకు తిరిగి వెడితే చాలా నష్టాలున్నాయి. కాబట్టి చితి పేర్చుకుని స్వయంగా బుగ్గైపోతాను. నా శరీరం కుక్కలు కాకులు తిన్నా సంతోషమే. ఇది మహర్షులు అవలంబించే నిర్యాణ పద్ధతి. ఇంతకంటే ఇప్పుడు నాకు మరో గతి లేదు. ఈ రాత్రి చక్కగా ప్రారంభమై చక్కగా నడిచింది, కానీ వ్యర్థంగా గడిచిపోయింది. సీతమ్మను చూడకుండా నేను తపోవృత్తినైనా అవలంబిస్తాను, కానీ అక్కడికి వెళ్ళను. వెళితే అక్కడ సర్వనాశనం తప్పదు. బతికి ఉంటే భద్రాలు పొందవచ్చు. అంచేత బతికి ఉండడమే మంచిది అనుకుంటూ అతను అనేకానేక విధాల ఆలోచించాడు. కాకపోతే సీతమ్మ ఎలాగా అపహృతురాలై అయిపోయింది. ఆమె ఇక ఏమైనా అయిపోని, దెబ్బకు దెబ్బ అన్నట్టు ఈ రావణునకు బదులు తీరుస్తాను. వీడు మహాబలశాలట, దశగ్రీవుడట. వీడిని నాశనం చేసేస్తాను, చంపేస్తాను. లేకపోతే పశువుని యజ్ఞశాలలోకి తీసుకువెళ్ళేటట్టు ఈ రావణుని సముద్రం మీదుగా తీసుకుపోయి రాముని ఎదుట నిలబెడతాను అంటూ ఇలాగ కూడా అతను ఆలోచించసాగాడు. నేనిక్కడ నుండి వట్టి చేతులతో వెడితే ఇక్ష్వాకు వంశం వానరకులం నశిస్తుంది. కనుక నేను ఇక్కడి నుంచి వెళ్ళను. సీతమ్మ సంగతి తెలుసుకోకుండా నేను కిష్కిందకు వెళ్ళి సుగ్రీవునికి ముఖం చూపించలేను. నేను వెళ్లకుండా ఉంటే నా మీదే ఆశ పెట్టుకుని వానరులు రాఘవుడు కూడా బ్రతికి ఉంటారు. చేతికందిన పండో నోటికందిన మూలమో తింటూ నేను ఇక్కడే వానప్రస్థుణ్ణై ఉండిపోతాను. ఇక్కడే సముద్ర తీరాన అనేక ఫలవృక్షాలు ఉండనే ఉన్నాయి. సీతమ్మ కనబడకపోతే లంక అంతా ఇలా వెతుకుతూనే ఉంటాను. మళ్ళీ వెతుకుతాను. లేకపోతే సంపాతి చెప్పాడు కనుక రాముణ్ణే ఇక్కడికి తీసుకురానా? వద్దొద్దు. అప్పుడు కూడా సీతమ్మ దొరక్కపోతే రాముడే వానరులను చంపేస్తాడు. నా మూలాన వానరులకు అలాంటి ఆపద రావడం మంచిది కాదు. ఇదిగో ఎదట పెద్ద పెద్ద చెట్లతో అశోకవనం కనబడుతోంది.
నేనిందులో వెతకలేదు. ఎలాగైనా సీతమ్మను చూసి తీసుకువెళ్ళి రామునికి అప్పగిస్తాను అనుకున్నాడు అతను. ఒక్క క్షణం యోచించాడు. వెంటనే లేచి మహా తేజస్శాలి అయిన హనుమంతుడు రామునకు నమస్కారం, లక్ష్మణునకు కూడా నమస్కారం, జనకాత్మజ అయిన సీతామహాదేవికిన్నీ నమస్కారం, రుద్రులకు, యమునికి, ఇంద్రునకు, వాయుదేవునకు నమస్కారాలు, చంద్రునకు, సూర్యునకు, దేవతలకు కూడా దండాలు, సుగ్రీవునకును వందనం అని పెద్దలందరికీ మొక్కి అటూ ఇటూ పారజూసి అశోకవనంలో రాక్షసులందరూ ఉంటారు. ఇది చాలా గొప్పది. ఇందులో లేని విశేషం మరెక్కడా ఉండదు. వనపాలకులు దీనిని శ్రద్ధగా కాపాడుతున్నారు. ఇక్కడ నా తండ్రైన వాయుదేవుడు కూడా గట్టిగా వీవలేకుండా ఉన్నాడు. ఇదిగో నేను సూక్ష్మరూపుణ్ణై ఉన్నాను. దేవతలు, మహర్షులు తప్పకుండా కార్యసిద్ధి కలిగిస్తారు. స్వయం ప్రభు అయిన బ్రహ్మ, దేవతలు, అగ్ని, వాయువు, వజ్రప్రాణి అయిన మహేంద్రుడు, పాసహస్తుడైన వరుణుడు, అశ్వినీ దేవతలు, సోమాదిత్యులు, సర్వభూతాలు, భూతాలన్నిటికీ ప్రభువైన వాడు నాకు తప్పకుండా కార్యసిద్ధి కలిగిస్తారు. అశోకవనంలో త్రిలోక సుందరమైన సీతమ్మను నేనెప్పుడు చూస్తాను? క్షుద్రుడు, పాపి, క్రూరకర్ముడు అయిన రావణుడు బలాత్కారంగా తీసుకువచ్చిన సీతమ్మ నాకెలా కనబడుతుందో అనుకున్నాడు అతను. అశోకవనంలో హనుమంతుడు సీతమ్మ కోసం వెతకడం. హనుమంతుడిలా ఒక్క క్షణం ధ్యానమగ్నుడై ఉండి వెంటనే ఒక్క ఊపున అశోకవనం ప్రాకారం మీదికి ఉరికాడు. చూడగా ఆ వనంలో అనేక జాతుల పుష్పవృక్షాలు విరగబూసి ఉన్నాయి. మద్ది చెట్లు, అశోక వృక్షాలు, సంపెంగ చెట్లు, నాగకేసరం చెట్లు, ఇంకా ఎన్నో జాతులున్నాయి అక్కడ. ఒకచోట మామిడి చెట్లు గుంపులు గుంపులుగా ఉన్నాయి. గోడ మీద నుంచి హనుమంతుడు ముందుగా అక్కడికి ఉరికాడు. అక్కడ ఎన్నో పక్షి జాతులు కమ్మగా కూస్తున్నాయి. ఎన్నో జాతుల మృగాలు ఉన్నాయి. పూలు, కాయలు, పళ్ళు ప్రతి చెట్టుకి అపారంగా ఉన్నాయి. కోకిలలు పాడుతున్నాయి. తుమ్మిదలు శృతి కలుపుతున్నాయి. ఆ ప్రదేశం బాల్య సూర్యమండలంలాగా మిక్కిలి ప్రకాశమానంగా ఉంది. ముందుగా అతను సీతమ్మను వెతకటానికి పిట్టలన్నిటినీ లేవగొట్టాడు. నిద్రపోతున్న ఆ పిట్టలన్నీ ఉలిక్కిపడి లేచి ఎగరడంలో వాటి రెక్కలు తగిలి ఆ చెట్ల పువ్వులెన్నో రాలాయి. అవన్నీ అతని మీద పడ్డాయి. వాటితో అతను ఆ అశోకవనంలో పూల పర్వతంలా ప్రకాశించాడు. ఆ పువ్వులతోనే అతను అలా ఇలా తిరుగుతూ ఉండగా సర్వభూతాలు అతనికి అనుకూలించాయి. రాలిన పువ్వులతో అక్కడి భూభాగం చక్కగా అలంకరించుకున్న స్త్రీరత్నంలాగా శోభిల్లుతోంది. అలాగా తిరిగేటప్పుడు అతనికి తగిలి కొన్ని చెట్లు కంపించిపోయాయి. దాంతో వాటి పువ్వులు, ఆకులు, కాయలు, పళ్ళు అన్నీ రాలిపోయాయి. అవి ఓడిపోయిన జూదరులు తమ దగ్గర ఉన్న బట్టలు, ఆభరణాలు ఒలిచి అక్కడ పెట్టినట్లున్నాయి. కొన్ని చెట్లు గాలివాన దెబ్బతిన్న మోడుల్లాగా అయిపోయాయి. అతని తోక తగిలి, చేతులు తగిలి, కాళ్ళు తగిలి ఆ వనమంతా దంతక్షతాలు, నఖక్షతాలతో జుట్టు విడిపోయిన మదవతిలాగా ఉంది. వర్షాకాలంలో వింధ్యపర్వతం మీద చేరిన మేఘాలను మహావాయువు ఎగరగొట్టినట్టు రకరకాల తీగలన్నీ అతను తెంపి పోగులు పెట్టాడు. ఆ వనంలో కొన్ని చోట్ల నేల మీద వెండి బాటలు వేశారు. కొన్ని చోట్ల రత్నాలు తాపారు. దిగుడు బావులు ఎన్నో ఉన్నాయి. అవన్నీ మధుర జల పూరాలై ఉన్నాయి. వాటి అడుగు భాగాలు స్ఫటిక శిలలతో నిర్మించారు. వాటిలో ముత్యాలే ఇసుకగా ఉన్నాయి. వాటి తీరాలలో వివిధ వృక్షాలు ఎంతో రమ్యంగా ఉన్నాయి. ఆ బావుల్లో రాజహంసలు తిరుగుతున్నాయి. ఆ చెట్ల మీద పిట్టలు కూస్తున్నాయి. అక్కడ ఒక కృతక పర్వతం కూడా ఉంది. దాని శిఖరం నల్లని మేఘంలా ఉంది. దాని మీద ఎంతో చక్కని చెట్లున్నాయి. చక్కని గుహలు ఉన్నాయి. దాని మీద నుంచి ఒక సెలయేరు దిగుతోంది. ఆ చెట్ల కొమ్మలు ఆ సెలయేరుల్లోకి వాలి ఎంతో అందంగా ఉన్నాయి. వాటి వల్ల ఆ సెలయేరు వడి తగ్గిపోయింది. దాంతో అది ప్రియునిపై కోపించి వెళ్ళిపోతున్న ప్రియురాలిని బంధువులు పట్టుకుని నిలుపుతున్నట్లుంది. కిందికి వచ్చిన నీరే మళ్ళీ పైకి వెడుతోంది. అది ఆ స్త్రీ వెనక్కి వెళ్ళి భర్తను కలుసుకున్నట్టుంది. ఆ పర్వతానికి దగ్గరగా పద్మషండాలతో నిండిన చెరువులున్నాయి. అక్కడ కృత్రిమమైన కొలను కూడా ఒకటుంది. చల్లని జలంతో నిండి ఉంది. దాని మెట్లకున్నూ రత్నాలు తాపారు. దాంట్లోనూ ముత్యాల రాసులే ఇసుక. దాని చుట్టూ చక్కని మేడలున్నాయి. ఆ మేడల చుట్టూ రమ్యమైన పూలవనం ఉంది. ఆ వనంలో వింత వింత లేళ్లు తిరుగుతున్నాయి. అక్కడి కృత్రిమారణ్యాలు కూడా ఉన్నాయి. అక్కడే చెట్లన్నీ పూలతోనూ, కాయలతోనూ, పళ్లతోనూ నిండి ఉన్నాయి. అక్కడక్కడ బంగారపు అరుగులున్నాయి. వాటి మీద చక్కని గొడుగులున్నాయి. ఆ వేదికల చుట్టూ వింత వింత లతలు అల్లుకొని ఉన్నాయి. అక్కడే హనుమంతునికి ఒక సింసుపా వృక్షం కనబడింది. అది బంగారపు చెట్టులా ఉంది. దాని మొదట కూడా విశాలమైన అరుగు ఉంది. అక్కడ ఉన్నంతసేపు అతను తాను కూడా బంగారపు వానరుణ్ణి అయిపోయినట్టు అనుకున్నాడు.
ఆ చెట్టు మొగ్గలతో నిండి ఉంది. అది చూసి అతను చాలా ఆశ్చర్యపడ్డాడు. వెంటనే అతను ఆ చెట్టు ఎక్కాడు. అక్కడ కూర్చుని అతను, నేను సీతమ్మని ఇక్కడ చూస్తాను. ఇది రమ్యమైన అశోకవన మధ్య భాగం. ఇక్కడ సంపెంగ చెట్లు, మంచి గంధపు చెట్లు, పొగడ చెట్లు వింత సోయగం చేకూర్చుతున్నాయి. ఈ తామర కొలనున్ను చాలా చక్కగా ఉంది. ఇందులో వింత వింత పిట్టలెన్నో తిరుగుతున్నాయి. సీతమ్మ తల్లి ఇక్కడికి తప్పకుండా వస్తుంది. పూల తోటలో విహరించడం అంటే ఆమెకు చాలా ఇష్టం. పైగా రాముని కోసం దుఃఖిస్తూ ఆమె ఇప్పుడు చాలా దీనంగా ఉండి ఉంటుంది. కనుక ఇక్కడికి వచ్చి తీరుతుంది. వనవాసం అంటే కూడా ఆమెకు చాలా ఇష్టం. సంధ్యాకాలంలో అయినా ఆమె ఈ నదికి వచ్చి తీరుతుంది. ఈ వనం ఆమెకు అనుకూలంగానే ఉంది. ఆమె బతికే ఉంటే తప్పకుండా ఇక్కడికి వస్తుంది అనుకుంటూ అతను దట్టంగా ఉన్న కొమ్మలలో నక్కి కూర్చున్నాడు. సకలాభీష్టప్రదాయని సుందరకాండము సరళ సుందర వచనము 14వ సర్గ సమాప్తం. ప్లీజ్ డూ వాచ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. SSV NAGA PRASHE.